అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కొన్ని గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. సో ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 3500 ఇల్లు కేటాయించడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు సంబంధించి అలర్ట్ అయితే రావడం జరిగిందనమాట. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా పారదర్శకత పెద్దపీట వేస్తూ లబ్ధిదారుల భాగస్వామ్యం పెంచేలా ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో వారు చెప్తున్నారు ఏందనేది చూద్దామండి. ఇక బిల్లులు అనేది త్వరితగతిన రాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అలా కాకుండా కొత్త విధానం తీసుకొస్తున్నారనమాట. ఇటీవల కాలంలో పంచాయత్ సెక్రటరీ ఉన్నతాధికారులకు యాప్ అయితే ఇవ్వడం జరిగింది. వారే డైరెక్ట్ ఫోటోలో స్కాన్ చేసి అవన్నీ చేస్తే ఫోటోలు దింపితే మాత్రం బిల్లు పడేది. ఇప్పుడు ప్రస్తుతం అలా కాకుండా ఎవరైతే ఇంటి లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులు స్వయంగా ఫోటోలు అప్లోడ్ చేసే అవకాశాన్ని అయితే హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్ అయితే ప్రకటించడం జరిగిందనమాట. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ కార్పొరేషన్, పీడీలు, ఇతర సిబ్బందితో గురువారం వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే సకాలంలో బిల్లులు అయితే రావడం లేదని, దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి గుర్తించడం జరిగింది ప్రభుత్వం. సమాచారం మొత్తం ఆన్లైన్లో అందుబాటులో ఉంచి ఎక్కడి నుంచి అయినా తెలుసుకునే విధంగా ముఖ్యంగా యూనివర్సల్ సెర్చ్ అవకాశాన్ని కూడా కల్పించడం జరిగిందనమాట. ముఖ్యంగా 15 రోజుల్లోనే వారి ఖాతాలో నగదు అనేది జమ చేసేటట్లు చూడాలని లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ళ యాప్ని అయితే ఫోటోలు అప్లోడ్ చేసే బిల్లును జనరేట్ చేసి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగిందనమాట. ఇక ఇందుకు సంబంధించి ఈ సందర్భంగా లబ్ధిదారులే ఫోటోలను అప్లోడ్ చేయడం, దానిపైన అధికారులు వివరించారు. ఏ విధంగా చేస్తే వారికి తొందరగా బిల్లు వస్తుంది ఏంటన్నది కూడా. అంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకకు సంబంధించి కావచ్చు, ఇతర మెటీరియల్ కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ఇసుక, అదేవిధంగా సిమెంటు, ఇతరపై సంబంధించి తక్కువ ధరకు ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు అయితే రచిస్తుంది. కంపెనీలతో ఇటీవలకే మాట్లాడడం అయితే జరిగింది. అయితే మరోసారి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇందులో వచ్చేసి ఫోటోలో అప్లోడ్ ఇలా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ ముందుగా మొబైల్ ఫోన్ ఇందిరమ్మ ఇళ్ళ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత బెనిఫిషియర్ లాగిన్లో తమ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసిన తర్వాత డాష్ బోర్డ్లో లబ్ధిదారుల పేరు, అదేవిధంగా మొబైల్ నెంబరు, తదితర వివరాలతో ఫోటోలు తీయడం, క్యాప్చా, ఫోటోగ్రాఫర్ ఏదైతే ఉందో వాటి కింద ఇండ్ల నిర్మాణ దశలు, గ్రౌండింగ్, బేస్మెంట్, వాలింగ్, స్లాబ్, ఇంటి నిర్మాణం అయితే కనిపిస్తాయి అన్నమాట. లబ్ధిదారు గ్రౌండింగ్ స్థాయి ఫోటో అయితే అప్లోడ్ చేయాలనుకుంటే గ్రౌండింగ్ పైన క్లిక్ చేసి దరఖాస్తుదారులు వివరాలు అయితే కనిపిస్తాయి. అదేవిధంగా లబ్ధిదారులు ప్రతిపాదిక ఇంటి నిర్మాణ స్థలం నుంచి మొబైల్ ఫోన్లోనే కెమెరాతో ఫోటోలు తీయాలి. ఇక్కడేమో కెమెరాకు జియో ట్యాగింగ్ నిమిత్తం మ్యాప్ సింబల్ క్లిక్ చేసి వివరాలు అయితే నమోదు చేసి దాని తర్వాత ఒకేసారి సరిచూసిన తర్వాత సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత వెనక్కి వెళ్ళి గ్రౌండింగ్ బటన్ పైన క్లిక్ చేస్తే వివరాలు అయితే పడుతుంది అన్నమాట, కనిపిస్తాయి. అదేవిధంగా బేస్మెంట్ స్థాయి కనుక మనం నిర్మాణ పనులు జరుగుతున్న ఇంటి వద్ద లబ్ధిదారులు ఇక ముందు వైపు నుంచి, అదేవిధంగా పక్క నుంచి, పైనుంచి ట్యాప్ యాంగిల్లో ఫోటోలు తీయాలి. ఆ ఫోటో గ్రౌండింగ్ సమయంలో ఫోటోలు తీసిన ప్రాంతం సమీపం నుంచి తీయాల్సి అయితే ఉంటుంది. ఆ పైన యాప్ను అడిగినటువంటి సమాచారం నమోదు చేసి సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. తరహాలో వాలింగ్ దశలు, స్లాబ్ దశలు, అదేవిధంగా ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా ఫోటోలు తీసి లబ్ధిదారులకే నేరుగా బిల్లులు అనేది కోసం అప్లోడ్ అయితే చేయవచ్చు అనమాట. అదేవిధంగా గ్రామ కార్యదర్శులు, ఎంపీడీఓలు, డిఈఓలు, అదేవిధంగా పీడీలు, తదితర అధికారులు వివరాలు అయితే క్షేత్రస్థాయిలో అయితే సరిచూసుకున్న తర్వాత లబ్ధిదారులకు బిల్లులు అయితే ఇస్తారనమాట. మరొక అప్డేట్ ఏంటంటే కేంద్రం నుంచి ముఖ్యంగా సర్వే అనేది మరోసారి నిర్వహిస్తున్నారన్నమాట. కేంద్రం నుంచి అత్యంత ఖచ్చితత్వంతో కూడినందుకు ముఖ్యంగా పిఎం ఆవాస్ యోజన పథకానికి సంబంధించి ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే దిశగా ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే వారు చెప్తున్నారు ఏంటంటే ఇప్పుడు ఏదైతే పూర్తి స్థాయిలో ఇల్లు అనేది కట్టుకోవడానికి ఉన్నారో వారికి మరోసారి 60 ప్రశ్నలతో కూడినటువంటి సమాచారాన్ని వారికి ఆ ప్రశ్నలు అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శి పూర్తి స్థాయిలో వాటిని అన్ని ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సమాధానాలు అన్నీ కూడా ప్రశ్నలు అనేది అడుగుతారనమాట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన తాజా సమాచారం అండి.